హాయ్ గాయ్స్. నేను ఫేస్ ఎందుకు ఇలా పెట్టానంటే, ఇప్పుడు ఒక తెలుగు మూవీ రివ్యూ గురించి మాట్లాడబోతున్నాను. చాలా డిసప్పాయింట్ అయినా బాస్. ఓటీటీలో చూద్దాం ప్రశాంతంగా, థియేటర్లు ప్రతిసారి పోవడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాలు వస్తాయంటే హుహు. ఆలోచించాలండి కొంచెం మీరు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ అని చెప్పేసి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. రైటింగ్ అలాగే ఉంది, డైరెక్షన్ అలాగే ఉంది. అభినవ్ గౌతమ్ గారు మీ మూవీస్ చాలా చూశానండి. చూసిన ప్రతి మూవీ ఎంజాయ్ చేశాను. గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు. నాకు తెలిసి మీరు ఈ క్యారెక్టర్ ఆర్ఎల్స్ ఈ మూవీ ఒప్పుకుంది ఎప్పుడో చాలా రోజుల క్రితం. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయింది అని అనుకుంటున్నాను నేను. 'మై డియర్ దొంగ' అని చెప్పేసి మొన్ననే రిలీజ్ అయింది ఆహాలో. ఏదో కొంచెం ఉంటుందనుకున్న కంటెంట్ లేదు. షే శాలిని సంథింగ్ శాలిని కొండెపూడి అనుకుంటాను. రైటర్ అనుకుంటాను. తను రాసినారు. మ్యామ్, మీరు ఏ క్యారెక్టర్‌ని ఎక్కడ తీసుకుపోతున్నారు? ఒక దొంగని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఇది కామెడీనా? లేకపోతే మోటివేషనలా? ఏం అర్థం కావటం లేదండి నిజంగా. చాలా డిసప్పాయింట్ అయ్యాను. 1 ½ అవర్ వేస్ట్ అయింది. ఎందుకు చూడాలండి ఈ మూవీ చెప్పండి మీరు? ఏదైనా కామెడీ ఉంటుందా? లేకపోతే ఏదైనా కంటెంట్ ఉంటుందా? నాకేం అర్థం కావట్లేదు. నేను నెగెటివ్ రివ్యూ ఇవ్వటం లేదు. ఒక మూవీ చూసిన తర్వాత ఒక ప్రేక్షకుడికి మీరు ఏం చెప్పాలదలుచుకున్నారు? ఏం నచ్చలేదు సార్. ఒక కపుల్ సంబంధించి ఆల్రెడీ కపుల్ అంటే పెళ్ళైన వాళ్ళు కాదు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. డిస్కషన్స్ ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అసలు మీరు మీ ఒక తల్లిదండ్రుల గురించి కావచ్చు, అసలు మూవీలో మీరు ఏం చెప్పినారండి? మీరైనా ఒకసారి చూసుకున్నారా? లేకపోతే మీ అనుకున్న స్క్రిప్ట్‌ని డైరెక్టర్ తీసుకోలేకపోయినాడా? మీరే యాక్ట్ చేశారు దీంట్లో. ఐ థింక్ సో. శాలిని కొండెపూడి గారు. సారీ అండి. ఏం బాలేదు. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని పంచులు మాత్రమే ఉన్నాయి. అంతేకానీ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ హిలేరియస్ అని చెప్పలేము. కంప్లీట్‌లీ చానా బాగుంది చెప్పలేను. ఇంకా ఏమన్నా ట్విస్ట్ కావచ్చు, ఏది ఇంకా గానీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కావచ్చు, ఇంట్రొడ్యూస్ అవుతాదని చెప్పేసి అనుకోని చూస్తానే ఉన్నాను గానీ, హుహు. ఎక్కడ ఏది లింక్ అవ్వలేదు. అసలు ఈ మూవీలో ప్రతిసారి స్ప్రైట్ ప్రెజెన్స్ అని చెప్పి చూపించారు. ప్రతి దానికి ఇది మీరు మూవీ అనేది చేసినారా? లేకపోతే స్ప్రైట్‌ని యాడ్‌గా చూపించడానికి తీసినారా? నాకు అర్థం కావట్లేదండి. మైట్ బి అయ్యుండొచ్చు గూడా. ఎందుకంటే చానా సార్లు స్ప్రైటే కనిపించింది కానీ, మూవీలో కంటెంట్ కనపడలేదండి. అభినవ్ గౌతమ్ సార్, ప్లీజ్ సార్, దయచేసి మీరు డైరెక్టర్‌ని ఒప్పిస్తున్నారో, లేకపోతే డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒప్పిస్తున్నారో తెలియదు గానీ, అఫ్‌కోర్స్ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒప్పిస్తుంటారు. మీ క్యారెక్టర్ అనేది చానా బాగుంటుందని చెప్పేసి సినిమా 90% నేను చూశాను. అగర్ అన్ని క్యారెక్టర్లు కొత్తవే సార్. ఏమంత పాతవి లేదు. 90% అంతా కొత్తోళ్ళే ఉన్నారు. దయచేసి మీరన్నా కొంచెం కంటెంట్ ఉన్న మూవీస్‌లో యాడ్ చేయండి సార్. వెదర్ ఇట్ ఈజ్ ఎనీ కామెడీ ఏ జోనర్ చూస్తాం మేము. మీ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సార్.